ఏపీలో కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు ఫిబ్రవరి నుంచి ఎంతో శ్రమించి పార్టీ కోసం కన్నీరు పెట్టుకొని సొంత అన్న ప్రభుత్వాన్ని కూడా బజారుకు లాగేసిన పీసీసీ చీఫ్ షర్మిల గురించి అందరికీ తెలిసిందే. ప్రస్తుత ఎన్నికలపై ఆమె చాలానే ఆశలు పెట్టుకున్నారు. కనీసం 15 నుంచి 25 అసెంబ్లీ, 2 లేదా 3 పార్లమెంట్ స్థానాల్లో విజయం దక్కించుకుంటామని ఆమె ఎన్నికలకు ముందు ఆశాభావం వ్యక్తం చేశారు. దీనికి తగినట్లుగానే ఆమె ప్రచారం కూడా చేశారు. ఎక్కడికి వెళ్ళినా ఏం మాట్లాడినా సీఎం జగన్ సెంట్రిక్గా, వివేకానందరెడ్డి దారుణ హత్య కేంద్రంగానే మాటలు పేల్చారు. కొంగు చాపి ఓట్లు అడిగారు. ఇలా ఇంతగా కష్టపడిన షర్మిల వ్యవహారంపై పరోక్షంగా స్పందించిన ఆ పార్టీ సీనియర్ నాయకుడు మాజీ మంత్రి రఘువీరారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంపై షర్మిల ప్రభావం కొంతవరకే పనిచేస్తుంది అన్నారు. పెద్దగా ఓట్లు కూడా రావని ఆయన చెప్పారు. ఓ ఆన్లైన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ 1 నుంచి 2 సీట్లు మాత్రమే దక్కే అవకాశం ఉందని, అది కూడా వైసీపీ కూటమి నేతలు డబ్బులు పంచని స్థానాలు ఏవైనా ఉంటే అక్కడ మాత్రమే తమకు ఛాన్స్ ఉందన్నారు. షర్మిల ప్రచారం బాగానే చేశారని, అయితే కూటమి వైసీపీ పార్టీల ప్రచారం ముందు కొంత తేలిపోతుంది అని అన్నారు. అయితే వచ్చే 2029 ఎన్నికల నాటికి మాత్రం షర్మిల పుంజుకునే అవకాశం స్పష్టంగా కనిపిస్తోందని రఘువీరారెడ్డి చెప్పారు. ఎన్నికల్లో ఒక్కొక్క పార్టీ 8 నుంచి 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్టు తనకు అంచనా ఉందన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మంచి వారైనా వారితో ఆర్థికంగా పోటీ పడలేకపోయారని చెప్పారు. అందుకే కాంగ్రెస్ పార్టీ కొంత మేరకు ఓట్లు పెరిగినా సీట్లు వచ్చే అవకాశం లేదు అని తేల్చి చెప్పేశారు. కడపలో వైఎస్ షర్మిల గెలిచే అవకాశం ఉందని, ఇక్కడ క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తనకు సమాచారం ఉందని రఘువీరారెడ్డి చెప్పారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తనకు స్పష్టంగా తెలియకపోయినా 2009లో ఉమ్మడి ఏపీలో వచ్చిన ఫలితం మాత్రం వచ్చే అవకాశం ఉంది అన్నారు. అంటే అటు వైసీపీ అయినా ఇటు కూటమి అయినా కేవలం 90 నుంచి 100 మధ్య స్థానాలతోనే బొటాబొటీ మెజార్టీతోనే అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అని రఘువీరారెడ్డి తేల్చి చెప్పారు. అప్పటి ఎన్నికల్లోనూ గెలిచిన పార్టీకి నామమాత్రపు మెజారిటీ వచ్చిన విషయాన్ని రఘువీరారెడ్డి గుర్తు చేశారు. ఏపీలో ఇప్పుడు కూడా అలాగే జరుగుతోంది అని అంచనా వేశారు ఆయన.